శుభోదయము. బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా శుభోదయము. వసంత పంచమి. ఈ వసంత పంచమి అనేది సరస్వతి దేవి యొక్క జన్మదినం రోజున మనము వసంత పంచమిని జరుపుకుంటాము. ఈ వసంత పంచమి ప్రతి ఒక్క మాఘమాసంలో వచ్చేటువంటి పంచమి రోజున ఈ వసంత పంచమి జరుపుకుంటాము. సరస్వతి దేవి సహ అనగా కాంతి అని అర్థము. ఈ కాంతి పుంజాన్ని వెదజల్లేటువంటి ఆ సరస్వతి మాత యొక్క పూజను ఈరోజు మనము జరుపుకుంటాము. ఈ వసంత పంచమి రోజున అజ్ఞాన తిమిరాంధకారాన్ని దూరము చేసేటువంటి ఈ యొక్క సరస్వతి దేవి యొక్క ప్రార్థనను మనం చేయాలి. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా అని ఆ అమ్మవారిని ఈరోజు మనము ప్రార్థన చేయవలసి ఉంటుంది. మాఘశుద్ధ పంచమి రోజున ఈ యొక్క వసంత పంచమి జరుపుకుంటాము. దీన్ని శ్రీ పంచమి అని కూడా మనమందరము కూడా పిలుస్తూ ఉంటాము. దీన్ని మదన పంచమి అని కూడా పిలవడం జరుగుతూ ఉంటుంది. యావత్ భారతదేశంలో ఉన్నటువంటి అందరూ కూడా ఈ యొక్క వసంత పంచమిని జరుపుకుంటారు. ఈరోజు వసంత ఋతువు కూడా ప్రారంభమవుతుంది. కావున వసంత ఋతువు కూడా ఈరోజు ప్రారంభమవడం కావడం వలన వసంత ఋతువు వచ్చేస్తుంది. సర్వ విద్యలకు ఆధారభూతమైనటువంటి ఆ మహాతల్లి అయినటువంటి సరస్వతి దేవి యొక్క జన్మదినాన్ని మనము వసంత పంచమిలాగా జరుపుకుంటూ ఉంటాము. చిన్న పెద్ద అని తేడా లేకుండా పుస్తకాలను కళలను ఆ యొక్క అమ్మవారి దగ్గర పెట్టి ఈరోజు అందరూ కూడా పూజలు చేస్తూ ఉంటారు. పాఠశాలలలో, కళాశాలల్లో, విద్యా సంస్థలలో కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క సరస్వతి అమ్మవారి యొక్క పూజను భక్తి శ్రద్ధలతో అందరూ కూడా జరుపుకుంటారు. సరస్వతి యొక్క ఆరాధన వల్ల వాక్శుద్ధి అనేది మనకు వస్తుంది. సద్బుద్ధి, మేధ, ఆలోచనలు, ప్రతిభ, ధారణ, ప్రజ్ఞ, స్ఫురణ శక్తుల స్వరూపమే ఈ సరస్వతి దేవి. కావున ఈ సరస్వతి మాతను అందరూ కూడా పూజించాలి. ఈ యొక్క వసంత పంచమి రోజున జ్ఞానశక్తికి ఆరాధ్య దేవత అయినటువంటి ఆ సరస్వతి మాత సరస్వతి దేవి పద్మమున ఆసీనురాలై వీణను, పుస్తకమును మరియు జపమాలను తన కరములలో ధరించి అహింస అనేటువంటి ఏ ఆయుధము లేకుండా అహింసావాదిగా ఈ అమ్మవారు మనకు దర్శనమిస్తుంది. ఎందుకంటే జ్ఞానకాంతి ఉన్న వాళ్లకు ఆయుధాలనేవి అవసరం లేదు. కావున జ్ఞానం అనేటువంటి ఆయుధంతోనే మనం ప్రపంచాన్ని జయించవచ్చు. అందుకనే ఈ యొక్క సరస్వతి మాత యొక్క పూజను మనము ఈ యొక్క వసంత పంచమి రోజు జరుపుకుంటూ ఉంటాము. తెల్లని వస్త్రాలు, తెల్లని పువ్వులతో అమ్మవారిని ఆరాధన చేస్తూ ఉంటాము. వాఘేశ్వరి, మహాసరస్వతి, సిద్ధి సరస్వతి, శీల సరస్వతి, ధారణ సరస్వతి, పరా సరస్వతి, బాల సరస్వతి అనేటువంటి అనేకమైనటువంటి పేర్లతో ఆ అమ్మవారిని మనము పూజలు చేస్తూ ఉంటాము. కావున పిల్లలకు ఈరోజు అక్షరాభ్యాసం కూడా చేయిస్తే చాలా శుభాలు కలుగుతున్నాయి. వాళ్ళు జ్ఞానరాశులుగా ఉండే అవకాశం ఉంటుంది. కావున అందరూ కూడా ఈ యొక్క వసంత పంచమి రోజున ఆ యొక్క సరస్వతి మాతను ఆరాధించి అక్షరాభ్యాసము చేసినట్టయితే మనకు శుభ ఫలితాలు కలిగే అవకాశాలు ఈ యొక్క వసంత పంచమి రోజున చేయడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా బీఆర్కే న్యూస్ చూస్తున్నటువంటి వీక్షకులందరికీ కూడా ఈ వసంత పంచమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం.